ప్రజల్లో మరింత తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది. ఈ పేద ప్రజలను మనం ఎట్లా బలోపేతం చేయాలని ఒక పేదలకు ఏదో చేయాలని మీరు చెప్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలే వారు జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ఇళ్లను కూలగొట్టడమా? వీళ్ళను నిజంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు డబుల్ షెడ్లు వేసుకున్న వాళ్ళు, చిన్న చిన్న ఇండస్ట్రీ నడుపుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. మీరు అసలు మేము వెళ్ళమని చెప్పండి, చెప్తే మీకు అండగా మేము ఉంటాము, మీకు ఇంకా మేము సాయం చేస్తామని. మీడియాలో వస్తున్న వార్తలేమో ఏడుపులు పెడబొబ్బలు మీడియాలో వస్తుంది. మూసీ నది దగ్గర నివసిస్తున్నటువంటి ఆ ప్రజలను ఎవరన్నా ఏడ్చారు. అధికారులు పర్మిషన్ ఇచ్చారు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళను బాధితులను చేస్తే ఎక్కడ వెళ్ళిపోవాలి వాళ్ళు? మేము గూలగొట్టినటువంటి కట్టడాలలో ఎక్కడా కూడా పర్మిషన్ లేనటువంటివే. ఏ ఒక్క పర్మిషన్ తీసుకున్నా కూడా మీరు వచ్చి మాకు. టీఆర్ఎస్ కూడా తన వ్యతిరేకత లేదనే భావించింది. ఓడిపోయే వరకు తెలియదు ఎవరికి. కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నత వర్గాల కోసం. హైదరాబాద్లో రియల్ ఎస్టేటు దెబ్బతిన్నది అని, కోలుకోవడం ఎట్లా అనే ఒక చర్చ కూడా బయట. ఇప్పుడు పోర్ట్ సిటీ వస్తుందంటే రియల్ ఎస్టేట్కు అనుకూలమా లేకపోతే? నమస్తే. ఈ మధ్య వారం 10 రోజుల నుంచి హైడ్రాకు సంబంధించి మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల అంశం చర్చనీయాంశం అవుతూ ఉన్నది. ఇందులో హైడ్రా విషయంలో ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా వినిపిస్తున్నది. మూసీ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అనే ఆర్గ్యుమెంటు అంతే బలంగా ఉన్నది. 10 నెలల తర్వాత విపక్షాలు ఈ 2 అంశాలపైన తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లైన్ ఏమిటి, కాంగ్రెస్ పార్టీ వీటిని ఎట్లా ఎదుర్కోబోతున్నది, వీటికి ఎదురవుతున్న ఈ అంశాల పట్ల ఎదురవుతున్న సమస్యలకు సమాధానాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చారగొండ వెంకటేష్ గారు మన దగ్గర, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే సార్. ఈ మధ్య మనం వారం 10 రోజుల నుంచి జరుగుతున్న ఒకనొక చర్చ మూసీ నిర్వాసితులకు సంబంధించి అలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అని. గత ప్రభుత్వం అనుకున్నది చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం ఇట్లే ముందుకు వెళ్ళిపోతే ప్రజల్లో మరింత తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఒకటి సార్, ఇదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా, ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పేదల పట్ల చాలా కన్సర్న్ ఉన్నటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి నేపథ్యము, ఆయన నివసించినటువంటి ఆ గ్రామీణ వాతావరణం కావచ్చు, ఆయన ఎదిగిన విధానం కావచ్చు, ఆయన పడ్డటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అనేక ఇబ్బందులు కావచ్చు. పేదల కష్టాలు అట్లే, పేదల కష్టాలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేద వర్గాల పట్ల అంత కన్సర్న్ ఉన్నటువంటి నాయకుడు అనేది మొదటగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాజం పట్ల మనము ఎట్లా ఉండాలి, సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దాలి, సమాజం అంటే పేద ప్రజలు ముఖ్యంగా, ఈ పేద ప్రజలను మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఒక కోణం ఆయన లోపల దాగి ఉన్నది. మీకు ఒక చిన్న సంఘటన నేను గుర్తు చేస్తా. ఆయనకు ఈ పేదల పట్ల ఎంత కన్సర్న్ ఉందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా. మేము ఒకసారి సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఒకరి పెళ్ళికి పోయినాం. ఒక నాయకుడు, పెద్ద నాయకుడు, అంటే బడుగు బలైన వర్గాల నాయకుడు, వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉంటే అక్కడికి పోయినాం. పోయిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిరని చెప్పంగానే ప్రతిపక్షంలో జేజేలు పలికారు. అసలు ఏంది, అసలు ముఖ్యమంత్రి కాకముందే ఒక నాయకుడు ఎప్పుడైనా కూడా ఒక నాయకునికి ఒకసారి పరిపాలన చేసిన తర్వాత, ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత ఇమేజ్ పెరుగుతుంది. అతని పట్ల మంచి చేసినప్పుడు పేదలకు కానీ ప్రజలకు కానీ
ఒక నమ్మకం విశ్వాసం వచ్చి ఆ నాయకుని ఆరాధిస్తుంటారు, ఆ నాయకుడిని కోరుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారిని ముందే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పేద వర్గాలన్నీ కూడా ఇట్లాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ పెళ్లికి పోయినప్పుడు లోపలికి పోయి బయటకు వచ్చినాం, అసలు ఉక్కిరి బిక్కిరి. అంటే అక్కడ రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న అని ఆయనను ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చి కారెక్కిన తర్వాత అసలు ఈ వర్గాలకు నేను ఏం చేసినా, నేను ఒక ప్రతిపక్ష నాయకుని కదా, నేను ముఖ్యమంత్రి కాలేదు కదా, ఇంకా అసలు ఈ నన్ను బలంగా కోరుకునేటువంటి వాళ్ళు, నన్ను నాయకుడిగా ఎదగాలని కోరుకునేటువంటి ఈ ప్రజలంతా కూడా కింది వర్గాల ప్రజలే. ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, మైనార్టీలో వీళ్ళే ఎక్కువ శాతం. కాబట్టి అసలు వీళ్ళు నన్ను ఇంత ఆరాధిస్తున్నారు కదా, కాబట్టి ఈ ప్రజల కోసం ఏమైనా చేయాలి అని చెప్పేసి మేము ఆ కారులో కూర్చొని ఉన్నాము. ఈ ప్రజలకు మనకు కూర్చొచ్చిన తర్వాత ఏమన్నా చేయాలి వెంకటని స్వయంగా నాతోటి మాట్లాడేటువంటి మాటను గుర్తు చేస్తా ఉన్నా. కానీ అంటే ఆ పేదలకు ఏదో చేయాలని మీరు చెప్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలే వారు జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ఇళ్లను కూలగొట్టడమా? అదేనా? అంటే నేను అదే చెప్పబోతున్నా. మీరు అంటే నేను ఏమంటున్నా అంటే ఈరోజు అంత కన్సర్న్ ఉన్నటువంటి నాయకుడు మూసి ప్రక్షాళన అనే విషయాన్ని అంటే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రులు, గత ముఖ్యమంత్రులంతా అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత అయినటువంటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన కావచ్చు, ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసి దీంట్లో మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు ఇచ్చి ఎక్కడ కూడా ఈ మూసి మొత్తం మురికిగా తయారైనటువంటి దీన్ని శుద్ధి చేసి, మూసిని శుద్ధి చేస్తారా? మూసిని శుద్ధి చేయాల్సిందే కదా, మూసిని శుద్ధి చేసి ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే వాళ్ళు అనుకున్నారు తప్ప ఎవరు కూడా కార్యాచరణ మొదలుపెట్టలే. అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఇదే కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మేమే ఏదో ప్రజల కోసం పేదల కోసం మేము చేస్తామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా గతంలో వాళ్ళకు ఎందుకు మీరు ఆ మురికి వాడల్లో ఉంటూ ఆ మురికి అంటే మూసి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళంతా దోమలకు అదే మురికికి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి పేదలే కదా, అందరూ పేదలే వాళ్ళు, ఎస్సీలో బీసీలో ముస్లిమ్సో వాళ్ళే కదా వాళ్ళంతా. మరి వాళ్ళకి నిజంగానే మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీరు ఆ పేదల పట్ల మీకు కన్సర్న్ ఉంటే పేదలు ఎన్నడూ పేదలుగానే ఉండిపోవాలా ఇంకా? అంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మీ ఉద్దేశం ఏంది? అక్కడ మురికి ప్రవహిస్తూ ఉంటుంటే మూసిలా మరి వాళ్ళను అరే ఈ మురికికి దగ్గరగా ఉన్నారు కదా వీళ్ళంతా, పాపం అయ్యో వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళ పిల్లల చదువులేంటి, వీళ్ళ ఆరోగ్యాలేంటి అని ఆలోచించాలి కదా. కనీసం ఆలోచించకుండా వాళ్ళని అక్కడనే అట్లే ఉండిపోయింది. అది ప్రక్షాళన జరగలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళకి చేత కాలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏంటంటే మొదటి లక్ష్యం ముఖ్యమంత్రి గారిది ఏంటంటే ఈ మూసి సుందరీకరణ అనే అంశాన్ని పక్కన పెడితే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరు అప్పుడు ఐడెంటిఫై చేశారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. బీసీలు, ఎస్సీలు, ముస్లింలే ఉన్నారండి అందరూ. వీళ్ళను ఇక్కడ ఆ మురికి దగ్గర ఉంచి ఆ మురికి ఏంది, ఇదంతా వ్యవస్థ ఏంది, వీళ్ళను నిజంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఒక ఇల్లు కట్టించి వాళ్ళకు వసతులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూడండి సార్, నేను అక్కడ చాలా చోట్ల కూడా విజిట్ చేసిన నేను. అంటే మీడియా ఏది లేదు కానీ అంటే ఏంది వాళ్ళ అభిప్రాయం ఏందని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇండివిజువల్గా పోయి కలిసి చాలా కుటుంబాలను అడిగిన. మరి ఇన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను పార్టీ అని చెప్పలే, ఒక మామూలు మంచిగా పోయి అడిగినాం, ఇక్కడ ఉంటారు కదా మరి ఈ మురికి ఏంది ఇదేంది మీకు ఇబ్బంది కలుగుతలేదంటే, మాకు ఎవరైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నన్ను ఇస్తే మేము ఉంటాం కదా, మాకు వసతి కల్పించాలి కదా, కాబట్టి ఇన్ని రోజులు అట్లే ఉన్నాం మాకేం లేదని మాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఖచ్చితంగా పోతాం, కానీ ఇక్కడ మాకు ఇంతకంటే మంచిగా వసతులు కల్పించాలని మీరు డిమాండ్ చేయండి అని కొంతమంది ఎవరో నాయకులంట పార్టీ వాళ్ళంట వచ్చి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు సార్ అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక్కడ మన ఎక్కడంటే అంబర్పేట అది ఉంది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మీరు కూడా రండి, నేను తీసుకెళ్తా, వాళ్ళతో మాట్లాడిపిస్తాను. రెడీ టు మూవ్.
అంతే కదా. వాళ్ళు అంటే మరి మీరు వెళ్తారా అని అడిగినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం సార్, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు, మాకు ఏదైనా సాయం చేస్తే కూడా మంచిది సార్ అన్నారు. అక్కడ చాలామంది ఇప్పుడు మొన్న టీఆర్ఎస్లో ఒక బీఆర్ఎస్లో ఒక మీటింగ్ పెట్టిండ్రు, పెట్టి అక్కడ షెడ్లు వేసుకున్న వాళ్ళు, చిన్న చిన్న ఇండస్ట్రీ నడుపుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. వ్యతిరేకత ఏం లేదు సార్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వాళ్ళను అక్కడ నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలను వీళ్ళు మిస్గైడ్ చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు మిస్గైడ్ చేసి మీరు వెళ్ళొద్దు, మీరు కాంపెన్సేషన్ ఎక్కువ మీరు అడగాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు కొంచెం ఎక్కువ మీరు అసలు మేము వెళ్ళమని చెప్పండి, చెప్తే మీకు అండగా మేము ఉంటాము, మీకు ఇంకా మేము సాయం చేస్తామని వాళ్ళని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా కూడా. ఈరోజు చాలామంది మీరు చూడండి సోషల్ మీడియాలో చూస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు అంటే స్వయంగా వాళ్ళే హ్యాపీగా పోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో సామాన్లంతా చదువుకొని పోయి అక్కడ పోయి ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాం. ఎందుకు దీని మీద ఇంత అంటే చెప్తున్నదేమో నిత కళ్యాణ పథతోరణం చాలా అద్భుతంగా ఉంది, ఇబ్బంది ఏమిలే మీరు చెప్తున్నారు. ఆ మీడియాలో వస్తున్న వార్తలేమో ఏడుపులు పెడబొబ్బలు మీడియాలో వస్తున్నాయి. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఏడుపులు పెడబొబ్బలు ఎక్కడివి అవి అనంటే హైడ్రాకి సంబంధించినవి. అవి మూసీ నది దగ్గర నివసిస్తున్నటువంటి ఆ ప్రజలను ఎవరన్నా ఏడ్చారా, ఎవరన్నా ఇబ్బంది పడ్డారా చూపించండి సార్. మూసీ వేరు, హైడ్రా వేరు. హైడ్రా సపరేట్. అది మూసీ ఈ ప్రక్షాళనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకు వాళ్ళకి సంబంధం లేదు. ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. హైడ్రాది ఏంది? హైడ్రా మీకు తెలుసు. హైడ్రా అనేది నాలాలు కానీ చెరువులు కానీ కబ్జా చేసి అక్కడ కట్టడం వల్ల పర్మిషన్ లేనటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు, బడా భూస్వాముల బిల్డింగులు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, చెరువులనే ఫామ్ హౌస్ కట్టిండు ఒకడు, మన మీరు చూసి ఉంటారు. ఎంత దారుణం సార్ అది. అసలు హైదరాబాద్ అనేది చాలామంది ఒక ఆటో డ్రైవర్ని పోయి అడిగితే, లేకపోతే హోటల్లో పనిచేసేటువంటి వాడిని, లేకపోతే హోటల్లో టీ తాగేటటువంటి వాడిని, లేదంటే సాధారణమైనటువంటి ఒక సగటు మానవుని హైదరాబాద్లో ఏదో బతకనీకి వచ్చినటువంటి వాడు, లేకపోతే ఒక స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఒక సాధారణ సగటు మానవుని అడిగితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతము, 100% మేము మద్దతుగా నిలబడుతున్నామని చెప్తా ఉన్నారు సార్. ఎందుకోసం అంటే ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఉంది. అసలు నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనేది ఈ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చేస్తామని చెప్పిండు. కార్యరూపం దాల్చింది, అది దాల్చలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ కన్వెన్షన్ ఇట్లా కుప్పకూలిపోయింది. అంటే మీరు చూడండి, అంటే గత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా చూడండి. ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే కుప్పకూలిందో తెలంగాణ ప్రజలంతా ఎప్పుడైనా కూడా ఒక ధనవంతునికి పేదవాడికి మధ్యలో ఎప్పుడు ఘర్షణ ఉంటుంది సార్. పేదవాడు ఏం కోరుకుంటాడంటే ఎవరైనా కూడా నిజాయితీగా బతకాలి, మాలాగా బతకాలి, మేము నిజాయితీగా బతుకుతున్నాం, కానీ అక్రమాలు చేసి అవినీతి చేసి బతికితే 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి వాళ్ళకు. అరే మేమెందుకో మరి అంత పెద్దగా అయితలేము. వాడేమో అక్రమం చేసి అవినీతి చేసి సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు. వాడు నిజాయితీగా బతికితే మేము కూడా సంతోషిస్తాం, కానీ వాడు మా సొమ్మంతా, ప్రభుత్వం సొమ్మంతా, లేదంటే తెలంగాణ సమాజాన్ని దోచుకుంటోని పేద ప్రజలు ఎప్పుడైనా సహించరు సార్. కానీ ఎన్ కన్వెన్షన్ అనేది అక్రమదారుడు నాగార్జున అంటాడు. ఆ అక్రమదారుడు ఆ అక్రమ కట్టడాలు కూల్చేసిన వెంటనే మధ్యతరగతి వర్గాలు కానీ పేద వర్గాలు కానీ చాలా సంతోషించినాయి. రేవంత్ రెడ్డి గారు షబ్బాష్ అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే అధికారులు పర్మిషన్ ఇచ్చారు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళను బాధితులను చేస్తే ఎక్కడ వెళ్ళిపోవాలి వాళ్ళు? ఇల్లు సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో అది ప్రచారం అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు పక్కల కబ్జా చేసి కట్టుకున్నటువంటిది. అంటే పాపం మీరు అన్నట్టు ఏంటంటే కొంతమంది అంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, అది గ్రామ పంచాయతీ వెంచరో లేకపోతే ఏదో వెంచర్ పేరు మీద అది అక్కడ ఆ బఫర్ జోన్లో ఉందనో లేకపోతే FTLలో ఉందనే విషయం వాళ్ళకి తెలియకపోవడం వల్ల తక్కువ వస్తుందంటే పోయి కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దానికి పర్మిషన్ రాదు, ఏదో కట్టుకోవచ్చులే అని చెప్పేసి తక్కువ వస్తుంది, బిల్డింగ్ లేపుతారు, పర్మిషన్లు ఉండవు దానికి. అంటే మీడియాలో వచ్చే కథనాలు ఏంటంటే వాళ్ళు పర్మిషన్లు తెచ్చి కట్టుకున్నారు,
వాళ్ళు కొనుక్కొని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని అధికారికంగానే అధికారులు పర్మిషన్ ఇచ్చిర్రు అని చెప్పేసి మీడియాలో వస్తుంది. అది పచ్చి అబద్ధం సార్. ఎందుకనంటే హైడ్రా అనేది రంగనాథ్ గారు చాలా చిత్తశుద్ధితో ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే మరి ఇప్పుడు వాళ్ళు పేద వర్గాలందరూ అది స్థలం కొనుక్కొని వాళ్ళకి ఎఫ్టీఎల్ తెలియదు, తర్వాత బబ్బర్ జోన్ అనేది తెలియదు, ఎవడో అమ్మితే తక్కువ ధరకు వస్తుంది అనుకున్నారు, బ్యాంకు లోన్ తీసుకొచ్చి ఏదో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకు లోను అంతా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, వాళ్ళు వచ్చి ప్రెజర్ చేస్తారు, వీళ్ళ జీవితాలు మొత్తం చిందరం అయిపోయినాయి కదా అని చెప్పేసి అడిగారు. మేము గూళ్ళగొట్టినటువంటి కట్టడాలలో ఎక్కడ కూడా పర్మిషన్ లేనటువంటివే, ఏ ఒక్క పర్మిషన్ తీసుకున్నా కూడా మీరు వచ్చి మాకు చూపించండి అని చెప్పి ఎవరు తీసుకురాలే. ఇదే మీడియా ఎవరు కూడా ఈ ఇల్లుకి పర్మిషన్ ఉంది సార్ మీరు కూలగొట్టిరని చూపించండి. పర్మిషన్ లేనటువంటివే అంటే మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి నేను చెప్తాను. అంటే పర్మిషన్ అంటే జిహెచ్ఎంసీ కానీ బ్యాంకు నుంచి లోను కానీ ఏ ప్రభుత్వ అధికారి అనుమతి కానీ ఏవీ లేని ఇల్లు కూల్చుతున్నారు. అంతే కదా, పర్మిషన్ లేనటువంటివి కూలుస్తున్నాము అంటే పర్మిషను లేకుండా ఇప్పుడు కొన్ని పర్మిషన్లు మేము తెచ్చుకున్నామని చెప్పేసి బోగస్ ఉంటే కూడా సర్టిఫై చేసి తెలుస్తుంది కదా, అప్పుడే తెలుస్తుంది కదా, వెరిఫికేషన్ చేసి కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు వాసవి లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటివి 100 కోట్ల రూపాయలు మేము లాస్ అయినామంటే ఎవరి కోసం లాస్ అయ్యారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ తెలంగాణ సమాజానికి అప్పీల్ చేయడం జరిగింది. ఈ తెలంగాణని ఈ హైదరాబాదును కాపాడుకుందాము. పెద్ద పెద్ద బడా భూస్వాములు ఎవడనుండని, ఎంత పెద్దోడని ఉండని, ఎంత బలవంతుడని ఉండని, ఏ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళనే ఉండని, చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయి ఉన్నా కూడా వాళ్ళవి కూడా నిర్దాక్షిణంగా కూల్చేస్తామని ఎంతో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు చాలా ఉన్నాయని బయట ప్రచారం జరుగుతుంది, తీసేస్తారు, అన్ని తీసేసారు కదా. తీసేస్తామేంది, ఎవరితో చెప్పండి, ఎవరు 4-5 పేర్లు చెప్పండి తీసేసిన పెద్ద నాయకులు. అందరూ తీసేసినాయి. ఇప్పుడు ఈరోజే చిన్న ఉదాహరణ చెప్తా. కేవీ రామచంద్రరావు గారు ఒక సీఎం గారికి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం హైడ్రాదైనా మూసి ప్రక్షాళనైనా కూడా గొప్ప నిర్ణయము. ఒకవేళ మావి ఎక్కడన్నా ఉంటే మాలాంటి వాళ్ళు ఉంటే కూడా కూల్చేసిర్రు. మేము ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఏఐసిసి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం కూడా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఎవరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ముందుకెళ్తా ఉన్నారు సార్. ఇది కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పు 3-4 మీరన్నారు చెరువులలో. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిది చెప్పారు. ఎక్కడుంది సార్ మహేందర్ రెడ్డి గారిది? అదేవిధంగా ఈరోజు కేపీ రామచంద్రరావు గారు ఉంది, పల్లం రాజుకు సంబంధించినటువంటి విషయము. ఇవన్నీ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అన్నీ కూలిపోయినాయి. ఎక్కడిది? అన్నీ కూలిపోయినాయి సార్. ఎవరిది కూడా ఇది ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉందని చెప్పేసి మీడియా ఊకుంటారా సార్? మీడియా ఊకుంటారా? కాబట్టి సీఎం గారు చాలా క్లారిటీగా, చాలా చిత్తశుద్ధితో, నిజాయితీగా ముందుకెళ్తా ఉన్నారు. ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను సార్. ఈరోజు తెలంగాణ సమాజంలో మొత్తం అంటే బుద్ధిజీవులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా పేద అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే వీళ్ళు తెలంగాణ సమాజం బాగుండాలని కోరుకుంటే వాళ్ళంతా వీళ్ళే. కానీ తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి, తెలంగాణను అంతా విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళంతా ఒక వర్గం వైపు, ఒక వర్గం. కానీ వాళ్ళ వైపు లేడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళ వైపు ఉన్నారు. కాబట్టి ఇదంతా హైడ్రా నడుస్తుంది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని భూతద్దంలో పెట్టి ఇది పేద వర్గాలకు నష్టం కలిగిస్తుంది, లేకపోతే ఏదో విధ్వంసం జరుగుతుందనే లెవెల్లో దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మీరు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టండి సార్, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టండి. ముఖ్యమంత్రి గారికి నాకు తెలిసి 95% మద్దతు ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఫీల్డ్ అవ్వండి చూస్తున్నాను. నిర్ణయం తీసుకొని ముందు వెళ్తున్న వాళ్ళకు అంత బాగుందని అనుకుంటారు. అధికారంలో ఉన్నవారు ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా
తన వ్యతిరేకత లేదనే భావించింది. ఓడిపోయే వరకు తెలియదు ఎవరికి. అయితే బహుశా మీరు కూడా అట్లే దాంట్లో ఉన్నారే. లేదు సార్, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా గతంలో ముఖ్యమంత్రి ఒక ఆలోచనతో ముందుకు పోయాడు ఆయన. ఏంటి అది? ఎప్పుడు కూడా పాలకులు అనేవాళ్ళు పేదలకు పనికొచ్చేటువంటి విధానాలు కానీ సమాజానికి పనికొచ్చేటువంటి రూపకల్పన చేయాలి. కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నత వర్గాల కోసం పనిచేసిండు. కాంట్రాక్టర్లకు, బడా భూస్వాములకు, పెద్ద పెద్ద రియాల్టర్లకు అనుకూలంగా పనిచేసిండు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద రియాల్టర్లు కూలిపోతుర్రు. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్రమంగా కట్టినటువంటి కట్టడాలన్నీ కూలిపోతున్నాయి. అక్రమం తెలితే కూలిపోతున్నాయి. కాబట్టి దేనికోసం తెలంగాణను కాపాడుకోవాలి, హైదరాబాదును కాపాడుకోవాలనే విషయంతో ఆయన ముందుకెళ్తాను. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే కాపాడుకునే విషయం ఒకటి కాపాడుకోవాల్సిందే. కానీ హైదరాబాదు బ్రాండ్కు డ్యామేజ్ అవుతున్నదని, హైదరాబాదులో రియల్ ఎస్టేటు దెబ్బతిన్నది అని, కోలుకోవడం ఎట్లా అనే ఒక చర్చ కూడా బయట. అయితే ఒకటి గమనించాలి సార్, ఇది చాలా మందిలో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉన్నది. ఇక్కడ ఒకటి ఏంటి సార్ అంటే రెండు అంశాలు మనం గమనించాలి సార్. మేము ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని ఒక 3 times ఒక 15 సంవత్సరాలు పరిపాలన చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ 15 సంవత్సరాలలో ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు మాకు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో మెల్లమెల్లగా ప్రాథమిక దశలో ఈరోజు మేము ఏం చేస్తూ ఉన్నాం? హైదరాబాదును రక్షించుకొని ఈ హైదరాబాదును ప్రపంచంలో ఒక గొప్ప ప్రాంతంగా ఈ హైదరాబాదును చూపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. అయితే దానికి ఉదాహరణ ఏంటంటే పోర్ట్ సిటీ పెట్టాడు. ఇప్పుడు పోర్ట్ సిటీ అనేది ఈరోజు అంటే హైదరాబాదులో పోర్ట్ సిటీ వస్తే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ టెక్నాలజీ అంతా కూడా పోర్ట్ సిటీలో ఉండబోతూ ఉన్నది. ఇప్పుడు పోర్ట్ సిటీ వస్తుందంటే రియల్ ఎస్టేట్కు అనుకూలమా, లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుందా సార్? కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో హైదరాబాదును రక్షించుకుంటూనే ఈ దేశంలోనే హైదరాబాదు అంటే ఒక గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం హైదరాబాదు. నువ్వు రియల్ ఎస్టేట్ ఏడ పడిపోయినా కూడా హైదరాబాద్లో పడిపోతుంది, తెలంగాణలో పడిపోదు. అంత విశాలమైనటువంటి అంత మంచి అంటే అనుకూలమైనటువంటి ప్రాంతం తెలంగాణ అన్నిటికీ. అంటే కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా నివాస యోగాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కావచ్చు. ఈ హైదరాబాదు అనేది ఎప్పటి కూడా ఇమేజ్ అనేది పడిపోదు సార్. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోర్ట్ సిటీ ఎప్పుడైతే ప్రకటించారో రియల్ ఎస్టేట్ అనేది మీరు చూడండి, అమెరికా తర్వాత విదేశాలకు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత చాలా స్పందన వచ్చింది. బయట దేశాలన్నీ కూడా ఇక్కడ రావడానికి వచ్చి కంపెనీలు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు పోర్ట్ సిటీ ప్రకటించిన తర్వాత రియాల్టర్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీడియానే చెప్తా ఉన్నది కదా, అసలు పోర్ట్ సిటీ వల్ల విపరీతమైనటువంటి డెవలప్ జరగబోతుంది, రియల్ ఎస్టేట్ బాగా జరగబోతుంది. కాబట్టి ఇక రియాల్టర్ అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తూ ఉన్నది. కానీ ఒకవైపున కూలగొడుతుంటే భయపడి రెండోది రీజనల్ రింగ్ రోడ్లో ఎవరి పూలుతో తెలియక అదో గందరగోళమై మొత్తం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నదేమో, నిర్ణయాలు వెంటనే తీసుకోవడం వలన ఉక్కిరిబిక్కిరి అయ్యే ఒక వాతావరణం ఉంది అనేది కూడా. సార్ ఈరోజు ఎవరు బాధపడుతున్నారు వాళ్ళంటే ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే గందరగోళానికి గురవుతున్నారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా చాలా స్పష్టత, ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, లేదంటే హైదరాబాద్లో మేము నివసించాలి, హైదరాబాద్లో ఏదో మేము ఒక ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలి, మంచిగా బతుకోవాలి, మా పిల్లల చదువులు కానీ అదేవిధంగా భవిష్యత్తు హైదరాబాద్కి అంతా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఏదైనా ఇల్లు కొనాలనుకుంటే చాలా జాగ్రత్తగా బఫర్ జోన్లో ఉందా, ఇది ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే ఇది పర్మిషన్ కరెక్ట్ ఉందా లేదని ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రా రావడంతో ఈరోజు పబ్లిక్ లోపల ఎంత ధైర్యం వచ్చింది సార్ అంటే
ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్లో ఉంటే మనం కొనొద్దు, బఫర్ జోన్లో ఉంటే కొనొద్దు. అదంతా కూడా వాస్తవానికి అట్లా కొనడం మూలంగా మొత్తం వర్షం వస్తే హైదరాబాద్ అతలాకుతలం అయిపోయి వాటర్ ఇళ్లలోకి చేరి అరే మన బతుకులను మనమే చింతనం చేసుకుంటున్నాం కదా, నిజంగా రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు సార్. అందుకోసమే హైడ్రా రావడంతో గందరగోళానికి గురవుతున్న వాళ్ళంతా కూడా బడా భూస్వాములు, పెట్టుబడిదారులు, అదేవిధంగా అక్రమదారులు, నాగార్జున లాంటి వాళ్ళే గందరగోళానికి గురవుతున్నారు. కానీ ఈరోజు మధ్యతరగతి వాళ్ళంతా, పేదవాళ్ళంతా హైదరాబాద్లో ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం. ఇక్కడ మనం సంబంధించినటువంటి ఇల్లు లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకోవడానికో ఇది అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మనము ఒక ప్లేస్ కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా, ఇంత ల్యాండ్ కొనాలన్నా ఇక్కడ బఫర్ జోన్ ఉందా, ఎఫ్టీఎల్ ఉందా అని చూసుకొని కొనుగోలు చేసేటువంటి పరిస్థితికి వచ్చిందనేది ఈరోజు చాలామంది క్లారిటీ వచ్చింది. అది కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయం వల్లనే ఇది జరిగింది. ఈరోజు పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి చాలా ప్రాంతాలలో కూడా ఒకరోజు మన ఈ మధ్యల కాలంలో ఒక మామూలు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, అంటే మధ్యవర్తం వహించి రియల్ ఎస్టేట్ నాలుగు డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, అరే మేము ఏమన్నా ప్లాట్ కొనిచ్చినా కూడా మేము ఏ ప్లాట్ చూపిస్తే ఆ ప్లాట్ కొని డబ్బులు ఇచ్చిపోతే మళ్ళీ అదే ప్లాట్లో అంటే బఫర్ జోన్లోనో లేకపోతే ఎఫ్టీఎల్లో ఉంటే వర్షం వస్తే మాకు ఇట్లాంటి ప్లాట్ కొనిచ్చినామా అని చెప్పేసి మేము కొనియక తప్పదు. కానీ ఇప్పుడు మేము కూడా కొనిచ్చే పరిస్థితి లేము. ఇది మంచి నిర్ణయము, వాళ్ళు మమ్మల్ని తిట్టరు భవిష్యత్తులో, మేము అట్లాంటి పని చేయము. కాబట్టి సీఎం గారు మంచి నిర్ణయం తీసుకుని ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు మధ్యవర్తి వహించి, అంటే మీడియేటర్స్ ఉంటారు కదా, మీడియేటర్స్ వాళ్ళు కూడా ఈరోజు సీఎం గారి నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హైడ్రా కావచ్చు, మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం వెనక్కిపోదు, అసలు వెనక్కిపోయే ముచ్చటే లేదు. సీఎం గారు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సీఎం గారికి కూడా మేము అండగా నిలబడదలుచుకున్నాం. ఎందుకోసం అంటే పబ్లిక్ వాయిసే మేము మాట్లాడుతున్నాం. పబ్లిక్ ఏదైతే చెప్తున్నారో నిజంగానే పబ్లిక్ ఇది కరెక్ట్ కాదనుకుంటే మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తేళ్ళం. కానీ పబ్లికే కోరుకుంటా ఉన్నారు హైదరాబాద్ను రక్షించాలి. చిన్న వర్షం వస్తేనే సార్ హైదరాబాద్లో మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే సగటు మానవుడు ఏదైనా చిన్న చిన్న కంపెనీలో పనిచేసుకోవడానికి బైక్ మీద వెళ్తానో లేకపోతే బస్సులో పోతుంటేనో ఒక వర్షం వచ్చిందనుకో, సాయంత్రం పూట 6 గంటలకు వర్షం వస్తే ఇంటికి పోయేసరికి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఇంటికి పోయేసరికి రాత్రి 11, 12 అవుతుంది సార్. ఆఫీస్ వదిలి 6 గంటలకు బయలుదేరితే ఒక 10-15 కిలోమీటర్లు పోవాలంటే 11, 12 గంటలు అవుతుంది సార్ రాత్రి. అంటే ఈ హైదరాబాద్ను మరి ఎవరు రక్షించాలి సార్? అందుకోసమే ఒక బైక్ మీద వెళ్ళేటువంటి మామూలు ప్రయాణికుడైనా, బస్సులో పోయే ప్రయాణికుడైనా, కార్లో పోయేటువంటి కొంచెం మెరుగైనటువంటి జీవితం ఉన్నటువంటి వాడైనా కూడా ఏమంటుండంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షానికి ఇదంతా కారణం ఏంటి? ఎఫ్టీఎల్ బఫర్ జోనే కదా, చెరువులను కబ్జా చేయడం వల్లనే కదా. కాబట్టి అది అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకున్నటువంటి సమాజమే. ఇక్కడ వలసదారులు లేకపోతే కబ్జాలకు చేస్తున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినటువంటి వాళ్ళే ఈరోజు వాళ్ళకే కొంత ఇబ్బంది అవుతుంది సీఎం గారి నిర్ణయం తప్ప. ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, సాధారణ జీవితం గడిపేటువంటి వాళ్ళంతా కూడా ఈ నరక యాతన అనుభవించడం ఏంటి? ఈ వర్షాలు వస్తే సీఎం గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సీఎం గారు మీరు అంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సహజంగానే అధికారానికి దగ్గర, కేంద్రాల దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడడం వలన చివరికి మునిగిపోయే వరకు తెలియదు, నిజం తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్ళి నిజంగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పబ్లిక్ పల్స్ తెలుసుకున్నారా? పబ్లిక్ ఒపీనియన్ అదే చెప్తా ఉన్నా సార్. నేను మూసీ ప్రక్షాళన విషయంలో నేను షాంపిల్గా కొన్ని ఇండ్లకు వెళ్ళి నేను కనుక్కోవడం జరిగింది. అక్కడ వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, అంటే ప్రతిపక్షాలు, అది బీజేపీ కావచ్చు, అదేవిధంగా ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. అయితే ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితం సార్ ఈటల రాజేందర్ గారు ఎల్బీ నగర్ ఏరియాలో అక్కడికి వచ్చి ధర్నా చేసిండు సార్. సరూర్ నగర్ ఏరియాలో, ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఏరియాలోకి వచ్చి ధర్నా చేశాడు.
ఆ ధర్నా చేస్తే ధర్నా వెనకాల ఎవరు బాధితులు ఉండాలి కదా. వెనుక ఎవరు ఉన్నారంటే ఇంత బ్రాస్లెట్లు పెట్టి పెద్ద కడియాలు వేసి గొలుసులు వేసి ఇట్లా బొట్టు పెట్టి అంటే ధనవంతులు ఆయన బంగారు ఆభరణాలు బంగారు ఆభరణాలు వేసుకొని పక్కన కూర్చొని ఈయన మాట్లాడుతుంటే ఈయన ధర్నా చేస్తుంటే జేబు కొడతా ఉన్నారు. అంటే అక్కడ ఎవరి ప్రయోజనాల కోసము ఈటల రాజేందర్ గారు ధర్నా చేస్తూ ఉన్నారు అంటే దాని వెనుక ఏం ప్రయోజనం ఉండాలి అంటే అట్లాంటి ప్రయోజనాలు ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు పక్కకు పెట్టడం వల్ల వాళ్ళ ప్రయోజనాలు ఏడబోతున్నాయో వాళ్ళ బంధువులకు సంబంధించింది లేకపోతే వాళ్ళ కులాలకు సంబంధించింది ప్రయోజనాలు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. అది బీఆర్ఎస్లైనా కావచ్చు బీజేపీలైనా కావచ్చు. ఈటల రాజేందర్ గారు నాకు తెలిసి ఆయన ఏదో కలరింగ్ ఇవ్వబోతున్నాడు కానీ ఈటల రాజేందర్ గారు అసలు నాయకుడే కదా. ఆయన అదేమిటి నాయకుడు కాదు. ఏదో మన తెలంగాణలో వాళ్ళకు బీజేపీ అనే ఒక హైపులో అంటే కొంతమంది బీజేపీ కాంగ్రెస్ ఈ వేవ్లో అంటే కాంగ్రెస్ని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం కదా, దేశంలో మోదీ గారికి ఓటేద్దామని కొంతమంది ఆలోచించారు కదా. ఆ ఆలోచించిన ఓట్లతోటే ఈటల రాజేందర్ గారు ఎంపీ అయ్యారు. నాకు తెలిసి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలవనండి చూద్దాం. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తారా? రేవంత్ రెడ్డి గారు ఏడ నిలబడ్డా తెలంగాణలో ఎక్కడ నిలబడ్డా ఏడ నిలబడ్డా ఉండే వ్యక్తి పేద ప్రజల నాయకుడు ఎప్పుడు కూడా ఓడిపోడు సార్, ఎప్పుడు ఓడిపోడు. అంటే గతంలో కుట్రలు చేసి ఓడగొట్టింది వేరు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో. సో కాబట్టి ఈరోజు ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషిగా బతకాలనుకుంటున్నాడు ఆయన, అంతే. నిజంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ పేద ప్రజల సమస్యలు నాకెందుకు, ఉన్నత వర్గాలు వాళ్ళ కోసం పెట్టుబడిదారుల కోసం పనిచేయాలనుకుంటే ఈ హైడ్రా రాదు, మూసి ప్రక్షాళన రాదు. హైదరాబాద్ ఎక్కడ పోతే నాకేంది, లేకపోతే ఏది ఎక్కడ పోతుంది, నా ప్రయోజనాలు నెరవేర్తా లేదనుకుంటారు సహజంగా. అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ విషయంలో మా కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఈటల నాయకుడే కాదు మీ దృష్టిలో. అంటే ప్రశ్నించడం అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతోటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతోటి ప్రశ్నిస్తే ఖచ్చితంగా సీఎం గారు దాన్ని ఆలోచన చేస్తారు. గుడ్డిగా మూసి ప్రక్షాళన చేస్తామంటే హైడ్రా వస్తుందంటే ఒక నాయకుడేమో బీజేపీ నాయకులే రఘునందన్ రావు లాంటి వాళ్ళంతా కూడా మూసి ప్రక్షాళన జరగాల్సిందే. అదేవిధంగా హైడ్రా గొప్ప నిర్ణయం అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మన ఇది చేవెళ్ళ ఎంపీ ఆయన కూడా ఏమన్నాడు, హైడ్రా మంచి నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి. మరి నీకేమైంది ఈటల రాజేందరు? ఈ హైడ్రా వల్ల ప్రజల జీవితాలు పోతున్నాయి, హైడ్రా వల్ల అంటే పెద్ద పెద్ద భూస్వాముల పెద్ద పెద్ద బడా వ్యాపారుల బిల్డింగులు కూలితే నీకేమో నష్టమవుతుంది, నీకేం నొప్పి? అంటే వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చడానికి వాళ్ళ పక్షాన నువ్వు మాట్లాడుతున్నావని ప్రజలకు అర్థమవుతుంది కదా. అదే ఎప్పుడైనా కూడా ఒక నాయకుడు ఎప్పుడైనా పేద ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు మాట్లాడితే ప్రజలు ఓన్ చేసుకుంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఈటల ఒక మాట అన్నారు, పేదల ఇంట్లో జోలికి వస్తే ఊరుకోము, పెద్దవాళ్ళ ఇష్టమైనా చేసుకోండి కానీ పేదవాళ్ళని డిస్టర్బ్ చేద్దాం అన్నారు. ఆయన ఏం మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు? నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు హైడ్రా నిర్ణయం అది పేదవాళ్ళకు సంబంధించిన నిర్ణయం కాదు కదా, పేదవాళ్ళ ఇళ్ళను కూల్చేసిన నిర్ణయం కాదు కదా, అది పెద్ద పెద్ద రియాల్టర్ల బిల్డింగులు కూలిపోయినాయి. నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడినావు? పేదవాళ్ళ నిజంగా ఆ మూసి ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. నిజంగానే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, అమ్మా మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, మీ జీవితాలు మురికి వాడల్లో ఉన్నాయి, అసలు ఈ మురికిని ఎట్లా భరిస్తున్నారు? నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, మేము మాట్లాడతాం, ధర్నా చేస్తాం, మీ జీవితాలు బాగుపడాలి, మీకు ఏమన్నా మంచి స్థలం ఏమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాం, ఇట్లా మాట్లాడాలి. కానీ ఈ నుంచి వాళ్ళని తీసేస్తున్నామనంటే, ఇక్కడ నుంచి మంచి ఒక నివాసానికి తరలిస్తున్నామంటే, మంచి వసతులు ఉన్నటువంటి ప్రాంతానికి వాళ్ళను షిఫ్ట్ చేస్తున్నామంటే మీకు ఎందుకు బాధ? అంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు అదే మురికివాడలు ఉండాలన్నా ఏంది మీ ఉద్దేశం? ఏంది? నువ్వు ఒక బడుగు బలైన వర్గాల నాయకుడివి ఈటల రాజేందరు, అలా పక్షాన వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు ఆన్నే ఉండమని ఆ మూసిల్నే ఉండమని చెప్తావా? నువ్వు
అక్కడనే ఉండమని కోరుతావా? నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి ఒక మంచి ప్రాంతానికి తరలించి వాళ్ళకి మంచి జీవితం ఇవ్వమని అట్లా చెప్పండి. వాళ్ళకు మంచి నివాసాన్ని ఇవ్వమని చెప్పండి. కానీ ఇక్కడ ఒకవేళ మాట చెప్పినా సరే కాంగ్రెస్ వాళ్ళు వింటారా అనే ఒక చర్చ కూడా బయట ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వివాదం, అసలు ఏమిటి ఆ వివాదం ఏమిటి? ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించినటువంటి వివాదంలో మీరు చూస్తూ ఉంటారు బయట సమాజం అంతా కూడా. ఇప్పుడు కొండా సురేఖ ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా మెదకపోతే ఒక పద్మశాలికి సంబంధించినటువంటి ఒక సాంప్రదాయం, అంటే నూలు పోగుకు సంబంధించినటువంటిది అది తీసి రఘునందన్ రావు గారు ప్రేమతోటి అభిమానంతో ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రాంతానికి పోతే దండ వేయడం జరిగింది. అది పద్మశాలిలకు సంబంధించిన ఒక సెంటిమెంట్. అది దాన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎక్కడి నుంచో దుబాయ్ ఇతర దేశాల నుంచి దాన్ని ట్రోల్ చేయించి ఏమని ఇది సభ్య సమాజంలో అది చెప్పాలంటే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. అది మనం నోటికి కూడా రావద్దు. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే వాళ్ళ మెదల్లో పెండ ఉందో ఏమో. ఒక స్త్రీని గౌరవించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఉన్నది. అంటే కేటీఆర్ గతంలో ఏం చేసిండు ఎటు చేసిండో తెలియదా ఈరోజు. అందుకోసమే కొండ సురేఖ గారు అట్లా మాట్లాడాల్సి వచ్చింది సమంత మీద కానీ రకుల్ ప్రీతి సింగ్ మీద కానీ. మరి వాళ్ళ ఆడవాళ్ళే కదా, వాళ్ళ గౌరవం ఉంటుంది. అంటే ఇక్కడ ఆలోచన చేయాలి సార్. ఇక్కడ ఏంటంటే కొండ సురేఖ గారు తోటి ఆడవాళ్ళను అవమానపరచాలనే ఉద్దేశం కాదు. అంటే కేటీఆర్ ఆలోచన, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది, వాళ్ళు గతంలో మహిళల పట్ల ఎట్లా ఉన్నారనే విషయాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నది. మీరు ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ చాలా అంటే సినీ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా స్పందిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం కదా. ఆర్జీవి కూడా స్పందించినట్టు ఉన్నాడు. అంటే సమంతను ఎక్కడ కూడా కొండ సురేఖ గారు ఏమనలే. ఎవరిని అన్నది అంటే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కేటీఆర్ వాళ్ళకి కలిగించుండు నాగార్జున గారికి. నాగార్జున ఆయన వాళ్ళ కొడుకు సమంతను అన్యాయంగా విడాకులు ఇప్పించారు అని ఆమె మీద సింపతి చూపించింది సమంత మీద. సమంతను అవమానపరచలే, కానీ దీన్ని వాళ్ళు వేరే రకంగా క్రియేట్ చేసి సమంతను ఇట్లా అన్నదని తోటి మహిళను ఇట్లా అంటారా అని రకరకాలమైనటువంటి నిందలేసేటువంటి మళ్ళా ఆ ప్రయత్నం చేయటం. అంటే నేనేమంటున్నానంటే ఎవరైనా మహిళ. మరి మీరు ఒక మహిళా మంత్రిని అవమానపరిచేటప్పుడు మీకు మహిళ అనే అది ఒక అడ్డు రాలేదా? ఎవరైతే అవమానించిండ్రో వాళ్ళను క్వశ్చన్ చేయాలి, కానీ అక్కడ మళ్ళీ బాధితులుగా మహిళలే అవుతున్నారు. అంటే ఒకరి పేరా ఇద్దరి పేరా వారికి గౌరవం. కొన్ని వాస్తవాలు కూడా సమాజంలో బయటకు రావాలి సార్. అవి నిగూఢమై ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ లేకపోతే సంతోష్ రావు కానీ వీళ్ళంతా కూడా పోలీస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరినన్నా బలవంతంగా బెదిరించాలన్నా లేకపోతే వాళ్ళను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నా అది మహిళలైనా లేకపోతే ఉన్నతాధికారులైనా పొలిటికల్ లీడర్లైనా ఎవరినైనా కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసి అవి బయటకు వచ్చి నిర్దాక్షిణంగా అంటే సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి మహిళలను అప్పుడు అడ్డం రాలేదా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు? వాళ్ళను మీ భావతం మా చేతులు ఉందని చెప్పేసి ఈరోజు అంతా బయటకు వచ్చింది కదా సార్. అదంతా కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగిందంటే సమాజం మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది కదా. మరి వాళ్ళకి అప్పుడు మహిళలనే ఒక ఆలోచన ఎందుకు రాలే ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు? సొంతము ఇక కొన్ని విషయాలు చెప్పొద్దు సార్. అంటే బయట అంటే మనం చూసిందే, మీడియాలో చూసిందే, పేపర్లలో చదివిందే. ఏమొచ్చింది? సొంతం కుటుంబ సభ్యుల మీద కూడా మహిళల మీద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి దుశ్చర్య ఇది. సమాజము ముక్కు మీద ఏలేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇంత గందరగోళమైనటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఎక్కడ 9.5 సంవత్సరాల్లో అట్లున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొండ సురేఖ గారు అవమానపరిచినందుకు మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అది ఎవరు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది సహించదు. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా మనం మహిళలను ఏ మహిళ అయినా ఎవరినైనా కూడా ఎవరిని కూడా మనం అనవసరంగా దాంట్లోనికి రాజకీయాలకు తీసుకురావద్దన్న విషయాలతో చాలా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ గౌడ్ గారు కూడా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి అప్పీల్ చేయడం జరిగింది సమాజానికి. అది సినిమా పరిచయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఇతరతల అంటే ఈ ప్రచారాన్ని ఆపేయండి అని చెప్పడం జరిగింది. అంటే మాకున్నటువంటి గొప్పతనం అది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరిగిందో ఎవరు పెద్ద ఈ సంచలనాలు లేవు.
ఈ 10 నెలల కాలంలో 2-3 సంచలనాలు బయటకు వచ్చినాయి కదా. ఏం సంచలనాలు? ఇప్పుడు వ్యాఖ్యలు, దుమారం. అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొండ సురేఖ గారిని అట్లా అవమానపరచకపోతే ఇదంతా వివాదం జరిగేది కాదు కదా. ఆ విజ్ఞత ఎవరికి ఉండాలి మొదట్లో? కేటీఆర్ అంటే అదే హరీష్ రావు గారు ఇట్లాంటిది జరగడము కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు? ఇక్కడి నుంచి మా పార్టీ నుంచి నిజంగానే ఇట్లాంటివి జరిగితే మేము ఖండిస్తున్నాం అని చెప్పాలి కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఆయన బీఆర్ఎస్ పార్టీకి. మరి ఎందుకు చెప్పట్లేదు? చెప్పింది కదా పొరవ ఆయన. అంటే తర్వాత చెప్పడం జరిగింది, అంతా వివాదమైన తర్వాత చెప్పడం జరిగింది. కానీ వివాదానికి కారణము కావద్దన్న విషయం మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఏదైనా కూడా సమాజంలో మంచి చెడు రెండు ఆలోచన చేస్తూ ఉంటారు ప్రజలు. ఎప్పుడైనా కూడా మంచి చేసిన వాళ్ళు నక్కున నేర్చుకుంటారు. చెడు చేసి ఒక్కసారి నువ్వు చెడు చేసినామంటే మళ్ళీ పదే పదే అదే గర్వంతో ఉన్నామంటే పాతాళానికి దొక్కుతారు ప్రజలు. కాబట్టి ఈరోజు పాతాళానికి పోయే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ ఉన్నదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదా లేకపోతే బీఆర్ఎస్ ఉన్నదా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదే కదా బేస్. రేపు ఎన్నికలే కదా దేనికైనా కూడా. అంటే ప్రజలు పాతాళానికి ఓరికి దొక్కుతారో తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా ఏ గందరగోళమైనా కూడా తెలంగాణ సమాజానికి నష్టం జరగవద్దు. అది ఏదైనా కూడా ఏ రంగానికైనా తెలంగాణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇదంతా వ్యవహారం నడుస్తూ ఉంది. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో ఇట్లాంటివి అది జరిగినాయి. మరి వాళ్ళ పట్ల ఏం స్పందన ఉన్నది? తెలంగాణలో రకరకాల మహిళల మీద చాలా సంఘటనలు జరిగినాయి. అది ఒక సినిమా ఇండస్ట్రీకి జరిగితే పెద్ద ప్రమాదమా? తెలంగాణ సమాజంలో గతంలో ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, మహిళలను రేపు చేశారు, మహిళల మీద అంటే మన పోలీస్ స్టేషన్లో మర్డర్లు అయినాయి గత ప్రభుత్వంలో. వాటన్నిటినీ మరియమ్మ అనే ఒక దళితురాలు ఆమె మర్డర్ జరిగితే పోలీస్ స్టేషన్లో, మరి అది చర్చ కదా. అంటే చనిపోయి మానభంగాలయ్యి చనిపోయినటువంటి వాళ్ళ మీద కూడా సింపతి చూపించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇదేదో పెద్దగా ఏదో జరిగిందని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు చూడండి ఒక విషయం సార్, ఇప్పుడు కొండ సురేఖ గారి మీద నాగార్జున గారు పరువు నష్టం దావా వేసిండు. అసలు నాగార్జున గారికి అసలు పరువు ఉంటే కదా ఆయన పరువు ఏనికి ఎందుకు పరువు లేదంటున్నట్టే, నువ్వు అక్రమదారునివి, నువ్వు పెద్ద ఇన్కన్వెన్షన్ కట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసినోడివి, అక్రమదారునివి, నీకే పరువు లేదు. తెలంగాణ సమాజంతో నీ పరువు తీసేసింది. అలా ఈయనకు పరువు ఉందంటే పరువు దావా నష్టం వేసిండు ఆయన కోట్ల. అంటే మళ్ళీ ఆయన పక్కలు ఎవరు ఉన్నారు? కేటీఆర్ పిఏ ఉన్నాడు. మీరు చూడండి, విజువల్ చూడండి, నేను ఇప్పుడు తీసి చూపించమంటే చూపిస్తా. ఆయన పక్కల ఉండి మీడియాలో మాట్లాడుతుండు నిన్న నాగార్జున గారు. దాన్ని ఏమనుకోవాలి? కేటీఆర్ పిఏ. మీరు చూడండి. అంటే ఇదంతా కూడా అంటే నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీ అంటే రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా మమ్మల్ని రాజకీయాలకు మీ రాజకీయాలకు లాగకండి అని చెప్తున్నారు కదా. మరి కేటీఆర్ పిఏ నీ పక్కన ఎట్లుంటాడండి? పరిచయం ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. అంటే పరిచయం ఎట్లా? అంటే నీకు ఆ సోయి ఉంటుందా? పరిచయం అంటే ఎట్లా పరిచయం? అంటే ఒక మాట, మీరు నాగార్జున ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే నాగార్జున టార్గెట్ చేయడం కాదు సార్. ఇక్కడ తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసిన వాళ్ళంతా మా టార్గెటే. తెలంగాణ అక్రమంగా చెరువులను కబ్జా చేసి, నాలాల మీద కన్స్ట్రక్షన్ చేసి, వ్యాపార వస్తువుగా మార్చుకొని వాళ్ళ బిల్డింగ్లను, వాళ్ళకి వ్యతిరేకం నాగార్జున గారు. అంతకుముందుకున్నది కాంగ్రెస్ ఈ 10 ఏళ్ళు కాకుండా అవతల మొత్తం కాంగ్రెస్ ఉన్నది కదా. కాంగ్రెస్ ఉన్నది వాళ్ళ పీరియడ్లో ఎక్కువ వచ్చినాయట. ఏం పీరియడ్ అంటే ఏమొచ్చినాయి? ఈ అక్రమ నిర్మాణాలు చూడండి సార్, ఈ 10 ఏళ్లలో 9.5 సంవత్సరం 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం అంతా కేసీఆర్ పరిపాలనలో జరిగిందే సార్. గతంలో ఎక్కడున్నది? ఇంత ఉన్నదా? మీరు ఎక్కడ చూడండి, మీరు సిటీ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం చూడండి. ఔటర్ రింగ్ రోడ్ అంతా మొత్తం ఎక్కడిదక్కడ ఈ డిజిటల్ ల్యాండ్ సర్వే చేసి ధరని తీసుకొచ్చిన తర్వాత మొత్తం విలువైనటువంటి భూములన్నింటిని, ప్రైమ్ ల్యాండ్స్ అన్నింటిని కూడా ఎంత విధ్వంసం చేశారో మీకు తెలుసు. మొత్తం బడా భూస్వాములకు అన్నీ అమ్మేశారు. దానివల్లనే చెరువులు కబ్జాలు చేశారు, నాలాలు అయినాయి, కుంటలు కబ్జాలు అయిపోయినాయి, ప్రభుత్వ భూములు కబ్జాలు అయిపోయినాయి.
అంటే దానివల్లనే కేసీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఇది జరిగింది. గతంలో చూడండి సార్, గతంలో ఇట్లున్నదా? 9.5 సంవత్సరాల కంటే బ్యాక్ పోయి చూడండి. వీళ్ళు అనేది ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం ఎక్కడ విధ్వంసం జరిగిందో చూపించండి. ఈ 9.5 సంవత్సరాలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆ సమయంలో తేడా చూడండి. గత ప్రభుత్వ ఆయనలో ఒక పీరియడ్లో జరిగినా కానీ కాంగ్రెస్ ఆయనలో ఎక్కువ జరిగినాయి. సహజంగానే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఆయనలో జరిగినాయని చెప్తారు. మీరు చేస్తున్న పనులు మీరు ఎట్లా జస్టిఫై చేసుకున్నా సరే ప్రజలలో ఒక వ్యతిరేకత కనబడుతున్నది మాత్రం ఒక రేఖామాత్రంగా వస్తున్నది బయటికి బలంగానే. అయితే బీఆర్ఎస్ కానీ అది బీజేపీ కానీ అంటే ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించాలనే విషయంలో వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి కానీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అంశం లేదు వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక సాదాసీదా ప్రభుత్వంగా ముందుకెళ్తూ ఉంది. పేదల ప్రభుత్వంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి దిశగా, అదేవిధంగా ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులను ఆంగం పట్టించినటువంటి కేసీఆర్ తెలంగాణ బేసే నిరుద్యోగము ఉద్యోగాలు కదా. దీన్ని మీరంతా విధ్వంసం చేస్తే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తుంది రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని సీఎం గారు గతంలో ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అటువైపుగా పేదల వైపు పేదల ప్రభుత్వంగా వెళ్తూ ఉంది. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎక్కడన్నా ఒక్కరోజైనా, ఈ మధ్యలో మాట్లాడారు సీఎం గారే మీడియాలో కూడా, పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది, ఏ ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు ఇప్పటి వరకు. ఈరోజు సెక్రటరియట్కి రాలేదు హైదరాబాద్లో ఉంటే, ఈరోజు అధికారులతోటి సమీక్ష పెట్టలేదు, ఈరోజు ఈ కార్యక్రమం ఉంటే వెళ్ళలేదు అనే పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి ప్రతి నిత్యము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఏంటంటే ఈ ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలి, ఈ ప్రపంచంతో ఈ తెలంగాణ హైదరాబాదు పోటీపడి మనం విజయం సాధించాలి అనే ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి గతంలో జరిగిన విధ్వంసాన్ని అంతా కూడా మళ్ళీ ఈయన కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకు పడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంశమే లేదు. కాబట్టి ఈ హైడ్రా అదేవిధంగా మూసి ప్రక్షాళన అనే విషయాల్లో వాళ్ళు ఏంటంటే ఏదో కలరు పూసుకొని ఏదో ముందుకొచ్చి ఒక మాట మాట్లాడితే మా లీడర్షిప్ నిలబడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు బీజేపీలో ముఖ్యంగా వాళ్ళ లీడర్షిప్ కోసం పోరాటం జరుగుతుంది. వాళ్ళ లీడర్షిప్ మధ్యలో అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంది. రేపు నాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అధ్యక్షులు కావాలి? ఈటల రాజేంద్ర, రఘునందన్ రావా, లేకపోతే అదే మళ్ళీ కిషన్ రెడ్డా, లేకపోతే బండి సంజయ్య? అంటే వీళ్ళ మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది. మీ పార్టీలో ముఖ్యమంత్రుల కోసం పోటీ పడంగా లేదు, వాళ్ళంతా పడతారు. ముఖ్యమంత్రి మా దగ్గర ఎవరు పోటీ పడట్లేదు సార్. ఎవరన్నా నేను ముఖ్యమంత్రిగా వస్తా, నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా చెప్తారా సార్? ఎప్పుడన్నా ఉన్నదా ఇట్లా? సీఎం గారు చాలా సీదా సాదా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఏ కార్యకర్తలు వచ్చినా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజల సమస్యలు వచ్చినా. మొన్న ఇంటర్వ్యూ ఇదే కూర్చున్న మీరు కూర్చున్న కుర్చీలో ఒక ఆయన కూర్చున్నాడు. అప్పుడు సరిగ్గా ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేసిన వారు వారు అన్నారు, రేవంత్ రెడ్డి పాత రేవంత్ రెడ్డి మారిండ్రు, ఆయన కోసం 2 నెలలకెళ్ళి 2 నెలలుగా ప్రయత్నం చేస్తున్న అపాయింట్మెంట్ కోసం ఇవ్వట్లేదు అని వారన్న ఇదే కుర్చీలో. మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే సెక్రటరియట్ ఉన్నప్పుడు పొలోమని పోతూనే ఉంటారు చాలామంది. ఎవరో తెలియదు వాళ్ళు, ఆడికొచ్చి సీఎం సార్ని కలవాలని వస్తుంటారు. వస్తుంటే లోపల పోలీసు వాళ్ళంతా కూడా సమాచారం ఇస్తారు, పిఏకి ఇస్తారు, పిఏ ద్వారా సీఎం సార్కి పోతుంది. ఏదైనా సమస్య ఉందంటే అయ్యో రండి అని లోపల పిలిపించుకొని మాట్లాడి పంపిస్తూ ఉన్నారు. చాలామంది ఒకవేళ లోపల అధికారులతో సమీక్ష అవుతున్నప్పుడు బయటకు వెళ్తేప్పుడైనా కనీసం కలుస్తాను, బయటకు వెళ్ళినప్పుడైనా కలుస్తూ ఉన్నాడు. సపరేట్ ఆడ మీద కింద ఒక స్టేజ్ ఉంటుంది ఇంట్లో, కింద ఒకటి, అక్కడ కూడా పబ్లిక్ వస్తే కలిసేటువంటి. మరి ఆయన ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ, ఆయన పేరేందో నాకు తెలియదు కానీ, సాదా సీదా సగటు మానవుడు వచ్చినా కూడా, ఒక రైతు పేద రైతు వచ్చినా, లేకపోతే మామూలు ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు అవతలోడు ఎవడో తెలియదు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చినా కూడా కలిసి మాట్లాడి
చూస్తామని చెప్పేసి సమస్య ఉంటే పరిష్కరించేది ఉంటే పరిష్కరిస్తామని చెప్పి వెళ్తూ ఉన్నారు. అధికారులైనా లేకపోతే సమస్య ఉన్న వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా కూడా ఈరోజు ముఖ్యమంత్రిని గారిని కలిసే ఆ యొక్క పరిస్థితి డోర్లు తెరిచే ఉన్నాయి, ఎక్కడ మూసుకపోలే. అది అవతలలో చేస్తున్నటువంటి ప్రచారం తప్ప వాళ్ళకి ఏదో స్వార్థపరులు, కొంతమంది స్వార్థపరులు ఉంటారు సమాజంలో. అంటే నాకు ఇది చేయకపోయా, ఇది చేయకపోయా అంటే స్వార్థపరులు కొంతమంది ఉంటారు. ఏదో సంవత్సరమే వచ్చి లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళంతా కొంతమంది సీఎం గారిని కలవాలనుకుంటారు. వాళ్ళు పార్టీ కోసం ఏం చేసారు, ఏం వెలుగబెట్టారని. అధికారంలోకి వచ్చిన వాళ్ళని కూడా కలిసి అంటే వానికి ఏదో ఉంటుంది, ఏదో పదవి కావాలి, ఎట్లా వస్తుంది అట్లా? అంటే పార్టీ కోసం పనిచేసి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పార్టీని ప్రజల దగ్గరికి వెళ్ళి కొట్లాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు చాలామందికి పదవులు వచ్చినాయి. 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటి? 10 నెలల కాలంలో బీఆర్ఎస్ తన పబ్లిక్లో తన పలుకుబడిని పెంచుకున్నది అని 2 అంశాలు. అయితే ఈ 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు సాధించినటువంటి విజయాలంతా కూడా అది పేద ప్రజల యొక్క విజయమే. ఎట్లా చెప్తున్నాం అంటే, మేము 6 గ్యారెంటీలు ఇస్తే 4 గ్యారెంటీలు అమలు చేసినాం ఆల్రెడీ. గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు తెలంగాణ సమాజంలో అసలు ఒక ఎమ్మెల్యేని గెలవలేని పరిస్థితి ఉండే గతంలో, ఒక మంత్రిని గెలవలేని పరిస్థితి ఉండే గతంలో, ఈరోజు స్వయంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేని కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని వాళ్ళ ఊళ్ళో ఉన్న పంచాయతీలు కానీ రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళంతా కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించుకునే వాతావరణం తెలంగాణ సమాజంలో వచ్చింది. అదే పెద్ద విజయం. ఈరోజు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. మేము తెలంగాణ సమాజంలో గతంలో ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని పూడ్చడానికి ఈరోజు 10 నెలలు పట్టింది. ఇంకా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగం బాగా తెలంగాణ సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి అంశము నిరుద్యోగం. గతంలో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సాధించుకున్నదే ఉద్యోగాల కోసం. యూనివర్సిటీ పిల్లలంతా చదువుకొని ఏజ్ బార్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకంతా ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈరోజు ఈ ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజంలో ప్రజలు కోరుకున్నటువంటిది ఏంటంటే విద్య, వైద్యము, కూడు, గూడు, ఇవన్నీ చేస్తున్నాయి ప్రభుత్వం. 100% చేస్తూ ఉన్నారు. విపక్షం బీఆర్ఎస్ పెరిగిందన్న బీఆర్ఎస్ ఎక్కడ పలుకుబడి పబ్లిక్లో పలుకుబడి ఎక్కడిది? పాతాళ లేదు సార్. మీరు చూడండి, బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ సమాజంలో ఉండదు. ఇంకా మీరు నెక్స్ట్ ఎన్నికల్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఎప్పుడో ఆ పార్టీని వాళ్ళే తొక్కేసుకున్నారు. ప్రజలకు మధ్యలో ఎప్పుడైతే ప్రజలకు పార్టీ కార్యకర్తల మధ్యలో ఎప్పుడైనా అనుబంధం ఉండాలి. మీరు మీద ఉన్నటువంటి వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పట్టించుకోలే. అంటే కనెక్షన్ తెగిపోయింది ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పైన ఉన్నటువంటి నాయకులు కింద కష్టపడేటువంటి కార్యకర్తలకు మధ్య కనెక్షన్ తెగిపోయింది. కాబట్టి ఇప్పటికి మళ్ళా కనెక్షన్ అతుకు పెట్టాలంటే చాలా కష్టం. తెగిపోయిన తర్వాత చాలా కష్టం. కాబట్టి ఇది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇంకొక 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు. పేదల పక్షాన కొట్టాడతాడు. పేదల యొక్క జీవితాలను బాగుపరిచేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కాలం అనేది చాలా నిర్ణయాత్మకమైన శక్తి కాలానికి ఉన్నది. ఎవరు ఏమిటి, ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది అనే విషయాలు ముందు తెలుస్తాయి. అంటే ఎవరి పని విధానాన్ని బట్టి, ఎవరు ప్రజలు దగ్గరగా ఉన్నాడు దాన్ని బట్టి కూడా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.